వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024 సంవత్సరానికి గాను కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల స్థానిక తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క కొత్త పథకం ఏంటి? ఆన్సర్ ఏ, పిఎంఈ డ్రైవ్. సెకండ్ క్వశ్చన్, రష్యా మరియు చైనా ఏ నీటి ప్రదేశంలో ఓషన్ 24 నౌకాదళ వ్యాయామాన్ని ప్రారంభించాయి? ఆన్సర్ సి, జపాన్ సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, కస్తూరి రంగన్ కమిటీ నివేదికను అనుసరించి భారతదేశంలోని ఏ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది? ఆన్సర్ సి, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహ విచ్ఛిన్నతను అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ డ్రాకో మిషన్ను ప్రకటించింది? ఆన్సర్ ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, క్రూజ్ భారత్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారతదేశం ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్లో చేరింది? ఆన్సర్ బి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎఫిషియన్సీ హబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆది గౌరవ్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఏ, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫటా 2 అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో మలబార్ నావల్ ఎక్సర్సైజ్ 2024ను నిర్వహిస్తుంది? నిర్వహించింది. ఆన్సర్ బి, విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని ఏ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ని ప్రారంభించారు? ఆన్సర్ బి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా పసిఫిక్ మహాసముద్రంలోని ఏ దేశంతో సంయుక్త నౌకాదళ గస్తీ నిర్వహించింది? ఆన్సర్ బి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ బి, హాన్ హాఫ్ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్, వీళ్ళిద్దరికి కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా టేబుల్ టెన్నిస్ మహిళల ఛాంపియన్షిప్ 2024లో భారత్ ఏ పథకం సాధించింది? ఆన్సర్ సి, కాంస్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్, యార్స్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గ్యాలరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, నేషనల్ సైన్స్ సెంటర్, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఏ రాష్ట్రం సిటిజన్ సెంటినల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం చాణక్య డిఫెన్స్ డైలాగ్ను ఏ ప్రదేశంలో నిర్వహించింది? ఆన్సర్ డి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో జరిగే ఇంటర్నేషనల్ ఎస్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఏ దేశం హోస్ట్గా ఉంది? ఆన్సర్ బి, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్వాతంత్ర్య సమరయోధుని జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించబడింది? ఆన్సర్ సి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని. ఈ జయంతి అనేది అక్టోబర్ 31. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, కృష్ణ ఎంఎల్ఆ. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్యం విభాగంలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ప్రతిమా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 7వ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఏ ప్రదేశంలో సెంటర్ ఫర్ కార్బన్ ఫైబర్ మరియు ప్రిప్రెగ్స్ని ప్రారంభించారు? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఏ ప్రదేశంలో సెంటర్ ఫర్ కార్బన్ ఫైబర్ మరియు ఫిబ్రెగ్స్ని ప్రారంభించారు? ఆన్సర్ సి, బెంగళూరులో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, అణు భద్రతపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, వియన్నా, ఆస్ట్రియాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్కీ ఏ ప్రదేశంలో కోల్డ్ చైన్ అండ్ లాజిస్టిక్స్ సమిట్ నిర్వహించింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ ఇండియా అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, కాఠ్మండు, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోర్ట్ 2023-24లో భారతదేశంలో కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ బి, పారదీప్ పోర్ట్, ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్, ఆస్ట్రేలియా మరియు జపాన్లతో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బి, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ కవచ్ కసరత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్,
వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ సి 10వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలలో హిమనదీయ సరస్సుల విస్తరణపై ఇటీవల ఏ సంస్థ ఉపగ్రహ డేటా ఆధారిత విశ్లేషణను విడుదల చేసింది? ఉపగ్రహ డేటా ఆధారిత విశ్లేషణను విడుదల చేసింది ఏ సంస్థ? ఆన్సర్ ఏ ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకున్న రీసా టెక్స్టైల్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ డి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన లింగ అసమానత సూచిక 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి 108. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఇటీవల ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న దేవాలయం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ 2024ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ డి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని సర్వే చేయడానికి నాసా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ సి పేస్. చివరిగా లాస్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 85, 85వ ర్యాంకు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు PDF లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.